హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ 18th సీజన్ ఫస్ట్ హాఫ్ ముగిసిన తర్వాత కొత్త రసవత్తరంగా జరుగుతున్న ప్రతి మ్యాచ్ లో కూడా కొన్ని సంచలన విజయాలు, అనూహ్య ఫలితాలు కనిపిస్తున్నాయి మనకి. సో దానికి నిదర్శనమే తాజాగా లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ అనూహ్యంగా లాస్ట్ ఓవర్ లో ఒక స్టన్నింగ్ విక్టరీ కొట్టింది కేవలం 2 పరుగుల తేడాతో. దాదాపు మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో 90% రాజస్థాన్ రాయల్సే పైచే సాధించింది. దాదాపు గెలుపు ఖాయం అనుకుంటున్న దశలో గెలుపు ముంగిట రాజస్థాన్ రాయల్స్ బోల్తా పడింది. సో దీనికి సంబంధించడానికి ఎక్కడ మిస్టేక్ జరిగింది, రాజస్థాన్ రాయల్స్ మరోసారి గెలుపు ముంగిట ఇలా ఓడిపోవడం కారణాలు ఏంటి, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సుధీర్ మహావాది. సుధీర్ గారు, సో ఎట్లా చూడొచ్చు? మ్యాచ్ మాత్రం చాలా నెక్ టు నెక్, బాల్ టు బాల్. లాస్ట్ ఓవర్ కు వస్తే ఐపీఎల్ మధ్య ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినట్టు మనకి స్పష్టంగా కనపడుతున్నట్టు. అబ్సల్యూట్లీ ఇట్స్ ఫెంటాస్టిక్ మ్యాచ్ నరేష్, డౌట్ లేదు అందులో. అండ్ ముఖ్యంగా మనం 100 మార్క్స్ 100 కాదు 200 మార్క్స్ ఇవ్వాల్సిందే ఆవేష్ ఖాన్ కు. సో అందుకనే మనం అంటుంటారు కదా, ఎప్పుడైతే అంత డబ్బు పెట్టి కొనుక్కుంటారో కొంతమందిని, వాళ్ళు ఒక మ్యాచ్ లో కాకుండా ఒక మ్యాచ్ లో మీకు హీరోయిక్ పర్ఫార్మెన్స్ కనబరుస్తూ ఉంటారు. అండ్ ఈ రోజు ఆవేష్ ఖాన్ డే యాక్చువల్లీ కొన్ని రన్స్ ఇచ్చా కానీ ఆ 3 వికెట్స్ తీసుకున్నాడు. ముఖ్యంగా 18th ఓవర్లో ఆ 2 వికెట్స్ తీసుకోవడం ఒకే ఓవర్ లో, పరాగ్ అండ్ అదే రకంగా జైస్వాల్ అవుట్ చేయడం, దట్ వాస్ బ్రిలియంట్ అండి. అండ్ ఆ తర్వాత లాస్ట్ ఓవర్ లో కూడా నిన్న కూడా మీరు ప్రెడిక్ట్ చేసినప్పుడు లక్నోకే ఛాన్స్ ఉందని చెప్పారు ఆల్రెడీ. సో ఇవాళ మ్యాచ్ ఒక ఇన్నింగ్స్ అయిన తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేశారా రాజస్థాన్ ఓడిపోతుందని? I think 180 was a good score actually to defend, but they were off to a fantastic start actually. Jaiswal and the 14-year guy, Saurav Shivamsi, ఒక మంచి స్టార్ట్ ఇచ్చారు. అందులో డౌట్ లేదు. అండ్ ఫస్ట్ బాలే 6 సాధించాడు సౌరవ్. అండ్ ఈ హ్యాస్ ఫ్యూచర్ అండి, డౌట్ లేదు. అబ్సల్యూట్లీ 20 డెలివరీస్ లో 34 రన్స్, చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ టాలెంట్ ఉంది. అండ్ ఐఎమ్ గోయింగ్ టు బి ఎ ఫ్యూచర్ ప్లేయర్ అని చెప్పి నిరూపించాడు. దట్స్ ఎ గుడ్ సైన్ యాక్చువల్లీ ఫర్ రాజస్థాన్ రాయల్స్. అండ్ బట్ నాకేమనిపించిందంటే, ఇప్పుడు ప్రతిసారి కూడా మనం చూస్తున్నాం లాస్ట్ 3 ఓవర్స్ అప్పుడు 9 యావరేజ్ ఉన్నప్పుడు, లేకుంటే 8-10 యావరేజ్ ఉన్నప్పుడు కొంచెం అసలు యాక్చువల్గా ఓపిక కనబరచకుండా బిగ్ షాట్స్ కు ప్రయత్నిస్తున్నారు. అసలు అవసరం లేదు. ఇప్పుడు హెట్మేర్ కూడా వచ్చిన తర్వాత అట్లాగే అవుట్ కావడం చూసాం. అండ్ అబ్సల్యూట్లీ. అండ్ జైస్వాల్ అవుట్ చేసిన తర్వాత హెట్మేర్ అవుట్ చేశాడు. తర్వాత ఆవేష్ ఖాన్, రియాన్ పరాగ్ వచ్చాడు. 3 కీలకమైనటువంటి వికెట్స్ అతను తీసుకున్నాడు. అండ్ తన ఎక్స్పీరియన్స్ ను ఉపయోగించాడండి, డౌట్ లేదు. బికాస్ మీకు గుర్తుంది అనుకుంటా నరేష్, ఈవెన్ లాస్ట్ ఐపీఎల్ లో కూడా వాళ్ళు గెలిచినప్పుడు కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ కనబరిచాడు. అండ్ దట్టు లాస్ట్ ఓవర్ లో ఈవెన్ 4 రన్స్ కూడా ఇవ్వకుండా ఒక ఓవర్ వేసి తన యొక్క టాలెంట్ నిరూపించాడు ఆవేష్ ఖాన్. ఈ టోర్నమెంట్ లో అఫ్ కోర్స్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయినా కానీ ఇట్ వాజ్ హిస్ డే యాక్చువల్లీ. మొన్న రియల్ గా చెప్పాలంటే ఒకసారి మిచెల్ స్టార్క్ యొక్క పర్ఫార్మెన్స్ ని ఇక్కడ రిపీట్ చేశాడని అనిపించింది. బికాస్ సిమిలర్ సిచ్యువేషన్, 1 over 9 runs కావాలి. అండ్ అక్కడ స్టార్క్ కంట్రోల్ చేశాడు. అఫ్ కోర్స్ సూపర్ ఓవర్ కి వెళ్ళింది. అండ్ ఇది మ్యాచ్ రాజస్థాన్ ఓడిపోయింది. అండ్ నేనేమనుకుంటానంటే, నాకేమనిపించిందంటే అక్కడ కొంచెం లాస్ట్ లో మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే, డుబే అసలు యాక్చువల్ గా ఆ 2 runs తీయకుండా, అఫ్ కోర్స్ ఆ క్యాచ్ ఒకవేళ మిల్లర్ పట్టుకున్నట్లయితే ఈవెన్ 4-5 runs తోటి కూడా ఓడిపోయే వాళ్ళు అట్లా కనిపించింది. బట్ అప్పుడు 2 runs కాకుండా ఒక రన్ తీసుకొని జురేల్ కు ఒకవేళ స్ట్రైక్ ఇచ్చినట్లయితే ఇట్ కూడా డిఫరెంట్ స్టోరీ. బికాస్ జురేల్ కి ఎబిలిటీ ఉంది, ఒక బౌండరీ కూడా కొట్టగలుగుతాడు, సెట్ అయి ఉన్నాడు, కొంతసేపటి నుంచి ఆడుతున్నాడు. సో అక్కడ నేను అనుకుంటాను కొంచెం మిస్టేక్ అనేది జరిగింది. ఎందుకంటే న్యూ బ్యాటర్ కు వచ్చిన తర్వాత ఇమీడియట్ గా హిట్ చేయాలంటే చాలా కష్టమైంది. దట్టు చాలా ఫుల్ లెంత్ లో బాల్స్ వేస్తున్నాడు, యాక లెంత్ లో వేస్తున్నాడు, ఎక్కడ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. బ్రిలియంట్ ఎఫర్ట్ బై ఆవేష్ ఖాన్. అండ్ దట్స్ ఇట్. ఈవెన్ బ్యాటింగ్ లో కూడా పర్వాలేదు. మళ్ళీ టాప్ ఆర్డర్ లో మాత్రం రాణించాడు. తర్వాత బదోని కన్సిస్టెన్సీ కనబరుస్తున్నాడు. అండ్ హైదరాబాద్ సమాద్ లాస్ ఇప్పుడు గెయిన్ అవుతుంది. రియల్ గా చెప్పాలంటే లక్నోకు 10 డెలివరీస్ తో 30 runs సాధించడం. ఐ థింక్ దట్ ఈస్ ద డిఫరెన్స్ అనుకుంటా. 24 runs ఐ థింక్ 4 sixes ఇచ్చాడు అక్కడ ఆ ఓవర్ లాస్ట్ ఓవర్. అబ్సల్యూట్లీ అదొకటి. అండ్ అది కాకుండా మీకు స్టార్క్ వేసినటువంటి ఒక ఓవర్ లో 5 బౌండరీస్ సాధించాడు. ఈవెన్ బట్లర్ కూడా, జోస్ బట్లర్ చూడండి, జోస్ బట్లర్ తన సెంచరీ కొరకు ప్రయత్నించలేదు, అతడు రన్స్ కావాలి. అవి డిఫరెన్స్ చూపిస్తున్నాయి విన్ అండ్ లూజ్ కి. అబ్సల్యూట్లీ. ఒక మ్యాచ్ లో మనం చూసాం కదా, సేమ్ అహ్మదాబాద్ లోనే 97 నాట్అవుట్. అండ్ అప్పుడు శశాంక్ ఆడడం చూసాం. సో అది కావాల్సింది ఏంటంటే టీమ్ ఎఫర్ట్ అదే అంటారు. అంటే మన సెంచరీల కొరకు 50s కొరకు ఆడడం ఎప్పుడు కూడా టీం గెలవాలని ఆడుతుంటారు.
సో అక్కడ అతడు అద్భుతంగా షాట్స్ ఆడుతున్నాడు కనుక అతనికి స్ట్రైక్ ఇచ్చాడు, చాలా చక్కటి షాట్స్ ఆడాడు. ఆ 10-15 రన్స్ లాస్ట్ ఓవర్లో ఏవైతే ఎక్కువగా వాళ్ళు స్కోర్ చేశారో యూనో ఆ డిఫరెన్స్ అనేది కనబడింది. అండ్ ఇట్ వాస్ బ్రిలియంట్ విల్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ సో 5 wins out of 8 matches, ఇట్స్ గుడ్ గోయింగ్ ఫర్ లక్నో. ఓకే, మరి రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళు అన్ని కూడా దగ్గరగా వచ్చి ఓడిపోతున్నారు. దే ఆర్ నౌ అండ్ లాస్ట్ నుంచి 2-3 స్థానాల్లో ఉంటున్నారు ఇప్పుడు కూడా. మరి వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఐ థింక్ ఇప్పుడు ఈ డిఫీట్ తోటి ఇప్పుడు టోటల్ గా సన్నగిల్లానే అని చెప్పాలి వాళ్ళ ప్లే ఆఫ్స్ అవకాశాలు. ఎందుకంటే 8 matches లో 2 wins అండ్ దట్ 2 నెట్ రన్ రేట్ చాలా మైనస్ లో ఉంది వాళ్ళకు. Yes. అండ్ ఇంకా 6 matches లో 6 గెలవాలి. Yes. ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా గానీ లేకుంటే వర్షం కారణంగా జరగకుండా రన్ రేట్ కూడా ఇంప్రూవ్ వర్షం కారణంగా అబ్సల్యూట్లీ వర్షం కారణంగా జరగకపోయినట్లయితే కూడా ఐ థింక్ దే విల్ బి అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. అండ్ అందుకనే మనం ఇమీడియట్ గా మ్యాచ్ అయిన తర్వాత చూసాం కదా, రాహుల్ ద్రావిడ్ ఫేస్ పైన ఆ డిసప్పాయింట్మెంట్ కనబడింది. బికాస్ ఈ న్యూ దట్ దిస్ వాస్ ద డే ఫర్ దెమ్. యాక్చువల్లీ ఆ అవకాశాన్ని కోల్పోయినారు. అండ్ యంగ్స్టర్ ఆడించారు. అండ్ యంగ్స్టర్ అద్భుతంగా ఆడాడు. అండ్ అఫ్ కోర్స్ జైస్వాల్ మెల్లమెల్లగా ఫామ్ లోకి వస్తున్నాడు. ఆ ఫామ్ టాప్ స్టార్టింగ్ లో కనబడలేకపోయాడు అతను. అది ఒక రకంగా ప్లస్ పాయింట్. బట్ పరాగ్ కూడా ప్రతిసారి కూడా చక్కగా ఆడుతూ అవుట్ అవుతుంటాడు. అంత అద్భుతంగా ఆడుతున్నాడు, మంచి టైమింగ్ చేస్తున్నాడు, సిక్సర్ సాధించాడు, బౌండరీస్ ఉన్నాయి అండ్ 39 వెల్ మేడ్ రన్స్. బట్ ఆ పర్టికులర్ ఓవర్ లో అతను అవుట్ కావడం అనేది ఐ థింక్ టోటల్ గా మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేసింది. అండ్ ఎట్మర్ కూడా ఈ టోర్నమెంట్ మొత్తంలో స్ట్రగుల్ అయినాడండి. మొన్నటి మ్యాచ్ లో కూడా చూసాం కదా, ఒక మ్యాచ్ లో అసలు యాక్చువల్ గా గెలిచే మ్యాచ్ అది. అండ్ అది ఓడిపోవాల్సి వచ్చింది, వాళ్ళు సూపర్ ఓవర్ కి వెళ్లాల్సి వచ్చింది అది. ఓకే, వాట్ అబౌట్ పంత్ కెప్టెన్సీ? అండ్ పంత్ ఇండివిజువల్ ఫామ్ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు ఈ రోజు మ్యాచ్ లో కూడా. కానీ కెప్టెన్సీ No doubt. బౌలింగ్ చేంజెస్ కానీ ఎట్లా చూస్తారు? ఐ థింక్ ఈ డిడ్ ఏ గుడ్ జాబ్ టుడే బికాస్ రతీని ఎర్లీగా తీసుకువచ్చాడు. అండ్ చూడండి మీరు, ఫస్ట్ 3 overs లో వాళ్ళు 40 అబోవ్ కొట్టిన తర్వాత Yes. రతి వచ్చిన తర్వాత ఓవర్ లో 2 runs మాత్రమే వచ్చాయి. అక్కడ మరొకసారి కొంచెం బ్రేక్ పడింది. ఆ తర్వాత ఎక్కువ రన్స్ ఇవ్వలేదు. సో కంట్రోల్ చేయగలిగాడు అసలు యాక్చువల్గా. సో ఇట్ వాజ్ ఎ గుడ్ మూవ్ బై రిషబ్ పంత్. అండ్ ఆ తర్వాత ఆవేష్ ఖాన్ స్పేర్ లో ఉంచడం, శార్దుల్ ఠాకూర్ ను మళ్ళీ లాస్ట్ లో తీసుకురావడం. శార్దుల్ ఠాకూర్ ఆల్సో బౌల్డ్ వెరీ గుడ్ ఓవర్ యాక్చువల్లీ. సో ఇట్ డిడ్ ఏ గుడ్ జాబ్ యాక్చువల్లీ యాజ్ ఎ కెప్టెన్. అండ్ ప్రిన్స్ ఆఫ్ కోర్స్ కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చా కానీ ప్రిన్స్ కూడా కొంచెం ఎఫెక్టివ్ గా ప్రూవ్ అయ్యాడు. అండ్ ముఖ్యంగా మీకు రవి బిష్నాయ్ వికెట్ తీసుకోకుండా కానీ తన 3 overs లో 19 runs ఇచ్చి మిడిల్ ఓవర్స్ లో కొంచెం కంట్రోలింగ్ చేయగలిగాడు. సో ఇట్ వాజ్ ఓవరాల్ గా చెప్పాలంటే నరేష్, గుడ్ టీమ్ ఎఫర్ట్, గుడ్ కెప్టెన్సీ అండ్ ఇట్స్ వెరీ గుడ్ విన్ ఫర్ లక్నో సూపర్ జైంట్స్. అండ్ ఫైనల్లీ ఇంకా మనము ఆల్రెడీ ఒక ఫస్ట్ ఫేజ్ పూర్తయిపోయింది. ఇక ప్లే ఆఫ్ సినారియోస్ అందరికీ కూడా దాదాపు డిఫికల్ట్ అవుతున్నాయి కొన్ని టీమ్స్ కి. సో ఇలాంటి స్టన్నింగ్ విక్టరీస్ ఇంకా చూస్తాం అనుకుంటారా రానున్న కమింగ్ డేస్? ఐ థింక్ నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి అంటే ఇప్పుడు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ లో గుజరాత్ టైటన్స్, అదే రకంగా ఢిల్లీ క్యాపిటల్స్, తర్వాత పంజాబ్ అండ్ లక్నో, ఆర్సీబీ, ఈ 5 teams లో ఏవో 4 వెళ్ళేలాగా కనబడుతున్నాయి. మేబీ ఏదైనా సర్ప్రైజ్ అవుతే ముంబై గిట్ట వరుసగా గెలిచినట్లయితే, బికాస్ యూ నెవర్ నో. బట్ అదర్వైజ్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లోనైతే నాకు అనిపిస్తుంది ఈ 5 teams లో 4 teams కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది. ఓకే, 3 అయితే గ్యారంటీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. సో లక్నో స్టన్నింగ్ విక్టరీ, రాజస్థాన్ రాయల్స్ కేవలం తన తప్పిదాలతో, బ్యాటింగ్ వైఫల్యంతో కీలకమైన సమయాల్లో వికెట్లు కోల్పోవడం, ఆ మ్యాచ్ కూడా చేజారిపోయి దాదాపు ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపుగా చేజార్చుకుందని చెప్పేసి సుధీర్ మహావతి చెప్తున్నారు. కీప్ వాచింగ్ డయల్ స్పోర్ట్స్.